శ్రీమాత్రే నమః. నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి. అమ్మవారు దగ్గర అవ్వాలంటే మనం ఎలా ఉండాలి, మన మనస్సు ఎలా ఉంచుకోవాలి, నాకు తెలిసిన కొన్ని విషయాలు. అమ్మ అనుకుంటారా, ఎన్ని పూజలు చేసేస్తుందో ఈ అమ్మాయి, ఎన్ని పువ్వులు ప్రసాదాలు పెడుతుందో, తన దగ్గరే ఉందామని అలా అనుకుంటారా అమ్మ? అమ్మకి వేటికి కొదవు? ప్రకృతి ఇచ్చిన ప్రతిదీ అమ్మ ఇచ్చినదే. అమ్మ ఇచ్చిన ప్రతిదాన్ని మళ్ళీ మనం అమ్మకే తీసుకువెళ్ళి ప్రసాదిస్తున్నాము. అలా అనుకొని అమ్మకి నేను అన్నీ పెట్టేస్తున్నాను, నాకు అమ్మ అన్నీ చేసేస్తారు అని అపోహపడొద్దు. అమ్మ కోరుకునేది స్వార్థం లేని మనసు, పక్కవాళ్ళు బాగుండాలి అనే ఆలోచన. ఎవరన్నా ఏదన్నా అడిగితే మనకు తెలిసిన సమాధానం చెప్పాలి, కాకుండా ఈగోకి పోవద్దు. తెలియకపోతే తెలియలేదు అని చెప్పడమే. ప్రతి విషయానికి ఓర్పు ముఖ్యం. అమ్మ భక్తులు నాకు తెలిసి చాలా ఓర్పుగా ప్రవర్తిస్తారు. ప్రతి ఒక్కరూ అమ్మకి దగ్గర అవ్వాలి అని అనుకొని మనల్ని ఏది అడిగినా చాలా ఓపికగా సమాధానం చెప్పాలి. వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళ దగ్గర అమ్మ ఉంటుంది అని నేను అస్సలు అనుకోను. అలంకరణల మీద ఉన్న శ్రద్ధ అమ్మ మీద పెట్టి చూడండి. మీరు నిజంగా అమ్మని నమ్మితే ఒక చిన్న అబద్ధం చెప్పాలి అన్నా అమ్మ ఎక్కడ వింటారో, అమ్మ ఎక్కడ చూస్తున్నారో అన్నంత భయం మనసుకి ఏర్పడిపోతుంది. ఒక్కరోజు ఉదయం లెగిచి శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని, దీపం పెట్టి, నచ్చిన స్తోత్రాలు చేసుకొని ఇదే దినచర్యగా పాటించండి. ఇంకా పెద్ద పెద్ద పూజలు ఏమీ అవసరం లేదు, అమ్మ మన దగ్గరే ఉంటారు. పూజ కోసం హడావుడి పడి 4 గంటలకి లేచి చేస్తేనే అది పూజ అనుకొని ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు. మీకు మొదటి నుంచి 4 గంటలకి 5 గంటలకి మీ ఆరోగ్యరీత్యా మీకు అలవాటైపోతే 4 గంటలకి పూజ చేసేసుకోవచ్చు. అలా కాదని కొత్తగా ఉదయమే లెగిసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ముహూర్తంలో చేసే పూజ తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది, నేను కాదనట్లేదు. కానీ మన ఆరోగ్యం బాగుంటే మళ్ళీ తర్వాత రోజులు కూడా సక్రమంగా పూజ చేయాలి అంటే అందరికీ ఆరోగ్యం సహకరించదు అని చెప్తున్నాను. మరీ ఆలస్యం కాకుండా 9 గంటలలోపు పూజ ముగించుకోండి. హడావుడిగా చేసే పూజ కంటే మొత్తం పని అంతా అయిన తర్వాత కాసేపు అమ్మ దగ్గర కూర్చొని చూడండి. ఆ ప్రశాంతత, అమ్మతో కాసేపు మాట్లాడే ఏకాగ్రత మీకే అర్థమవుతుంది. మనసు నిండా అమ్మే ఉన్నప్పుడు ఒకళ్ళని నిందించాలి, వాళ్ళ గురించి మాట్లాడాలి అని అసలు అనిపించకూడదు. నేను గొప్ప, మిగతా వాళ్ళంతా తక్కువ అనేది కూడా పెట్టుకోకండి. అమ్మ అన్ని గ్రహిస్తారు, చూస్తారు. ప్రతి విషయం అమ్మ గ్రహిస్తూనే ఉంటారు. నేను చిన్నగా మారుతూ వస్తున్నా కాబట్టి, నా అనుభవంలో అమ్మ ఉంది అని నేను నమ్మకం ఏర్పరచుకున్నాను కాబట్టి నాకు తెలిసిన విషయాలు అమ్మ దయతో మీకు చెప్తున్నాను. అమ్మని దగ్గరే ఉన్నారు అని భావించి పూజ చేయండి. అమ్మ అసలు మిమ్మల్ని ఎప్పటికీ వదలరు. శ్రీమాత్రే నమః. మీ సౌందర్యలహరి శ్రీమాత. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.